బెట్టింగ్ యాప్స్ ఒక నిజం చెప్పాలంటే ఒక మహమ్మారి, ఒక కరోనా వైరస్ ఎట్లా మన భారతదేశాన్ని ఇట్లా ప్రపంచాన్ని తగులుకుందో అట్లా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రతి దగ్గర తగులుకుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని అంతరించడానికి ఒక నిజం చెప్పాలంటే యుగానికి ఒకటి పుట్టినట్టు నాన్ వేషణ పుట్టుకొచ్చాడు. మొత్తం చీడ పురుగుల్ని ఏడుతున్నట్టు ఏడ పడితే ఆడ మొత్తం ఎవరు పడితే ఆడ పెద్దోడా చిన్నోడా అని ఎవరిని వదులుతాడు, ప్రతి ఒక్కరిని బయటకు కూర్చుంటాడు. మొన్న చూడండి చిన్న చిన్న యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, రాణా, తర్వాత ఇప్పుడు అలీ చాలా మంది ఇంట్లో బయటికి తీసుకొస్తున్నా. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత మంది ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయి అనేది చాలా మంది చూస్తే గానీ అటువంటి ఆలోచన అయితే చాలా మందికి రాదు. సో చాలా దగ్గర నుంచి చాలా విషయాలు తెలిసిన తర్వాత ఇటువంటి పోరాటం చేయడం నిజంగా నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎవరు ఈ కాలంలో పైసలు, ఇప్పుడు నిజం చెప్పాలంటే నాన్ వేషనకు కూడా పైసలు ఫుల్ రావచ్చు, దగ్గర ఒక 60 లక్షలు, కోటి రూపాయలు ఇవ్వచ్చు నా ఒక బెట్టింగ్ యాప్ కి. కానీ ఎందుకు బెట్టింగ్ యాప్ చేయలేదు? సో ఏంటంటే దాని వల్ల ప్రజలు నాశనం అవుతారు, దాని వల్ల చాలా వాళ్ళకి ఇబ్బంది పడుతుంది, దాని వల్ల వాళ్ళ లైఫ్ చెడిపోతుందని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చేయలేదు.